నామములకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. 2-3 వచనాలు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎద్దున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉందండి. చాలండి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ పరిచయమైన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 నెలలు మోషేను తన తల్లి దాచిపెట్టిందని వాక్యంలో వింటున్నాం. ఆ తర్వాత దాచలేక ఏం చేసిందట? ఒక జమ్ము పెట్టె తీసుకుని అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమిటంటే జమ్ము పెట్టె తీసుకుని అని వ్రాయబడి ఉంది. తర్వాత ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచింది. జమ్ము పెట్టె తీసుకుంది, జమ్ములో దానిని ఉంచింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ జమ్ము పెట్టె లేక జమ్ము అనే ఈ పదం గురించి 2-3 మాటలు మనం వాక్యంలో నుండి ధ్యానించుకుందాం. జమ్ము. స్తోత్ర. హల్లెలూయా. ఇది ఐగుప్తు దేశంలో బాగా పెరిగేటటువంటి ఒక గడ్డి జాతికి చెందినది అని రాయబడి ఉంది. అలాగే ఈ జమ్ము అట నిటారుగా పెరుగుతుందట. గడ్డి వలె నిటారుగా పెరుగుతుందట. సుమారుగా ఒక 10 అడుగులు పెరుగుతుందట. ఎంత అండి? ఈ జమ్ము సుమారుగా 10 అడుగులు పెరుగుతుందట. వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. జమ్ము ఒక విశ్వాసికి లేక క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా గనక పోల్చుకుంటే, అంటే జమ్మును మనతో గనక సరి చేసుకుంటే, మనతో గనక పోల్చుకుంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. అది ఎలా పెరుగుతుందట? నిటారుగా పెరుగుతుంది. ఒక గడ్డి లాంటిది. అది ఎక్కడ పెరుగుతుంది అని అంటే, ఎక్కడ పెరుగుతుందట? స్తోత్ర. హల్లెలూయా. ఈ దినాన మనందరం కూడా నిటారుగా అంటే చక్కగా పెరిగే వారిగా ఉండాలి. ఎక్కడ పెరగాలి అని అంటే, ఒక మాట చదువుదాం. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యోబు 8వ అధ్యాయం 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగున. ఒక్క నిమిషం ఆగండి. హల్లెలూయా. ఎక్కడ పెరుగుతుందట? ఒకవేళ బురద గనుక లేకపోతే ఏది పెరగదని వాక్యం చెప్తుంది? జమ్ము పెరగదట. ఏం లేకపోతే? బురద లేకపోతే. మరలా చెప్తున్నాము, జమ్ము స్థానంలో ఎవరుండాలి? మనల్ని పెట్టుకుందాం. జమ్ము అన్నది ఎవరు? నేను, మీరు, మనందరం. ఒక విశ్వాసి, ఒక ఆత్మీయంగా ఎదిగేటటువంటి ఒక వ్యక్తి, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఒక జమ్ముతో గనక పోల్చుకుంటే, ఈ జమ్ము పెరగాలనంటే ఏం అవసరమట? బురద అవసరమట. హల్లెలూయా.
అంటే జమ్ము పైకి పెరగాలంటే ఎందులో పెరగాలి? బురదలో పెరగాలి, లేక నీటితో కూడిన బురదలో పెరగాలి. బురద ఎలా ఉంటుంది అంటారు? బురద వాక్యం ఏమనుందంటే బురదలోనట మరలా దుంకుతుందంట పంది కదా. పౌలు గారు చెప్తారు, ఒకసారి రక్షింపబడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత మరలా గనక ఒకవేళ పడిపోతే ఆ వ్యక్తి బురదలోనికి పంది దొరికినట్టుగా పోల్చుతాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ మొక్క పెరుగుతుంది కదా, ఈ గడ్డి జమ్ము పెరుగుతుంది కదా, ఎక్కడ పెరుగుతుందట? అంటే బురద అవసరం. బురద నీళ్లు దేనికి సాదృశ్యం అని అంటే లోకానికి సాదృశ్యం. దేనికి? బురద. లోకములో ఉన్నటువంటిదంతా కూడా, లోకము ప్రపంచములో ఉన్నదంతా కూడా ఎందులో ఉన్నాం మనం మొలకెత్తింది ఎక్కడ? బురదలో. మన ఆరంభం ఎక్కడుంది? బురదలో. మన పాదాలు ఎక్కడున్నాయి? బురదలో. బురద లేకుండా జమ్ము అంటే ఒక విశ్వాసి పెరగాలి. ఎక్కడి నుంచి పెరగాలి? బురదలో నుంచి పెరగాలి. అంటే బురదలో నుండి పైకి ఎదగాలి. ఎక్కడి నుంచి? బురదలో నుండి పైకి ఎదగాలి. అంటే లోకములో నుండి పైకి ఎదగాలి. అలాగే ఈ బురద కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు కూడా సాదృశ్యంగా కనబడుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దేంతో సమానం? బురదతో సమానం. లోకమే బురద అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ దేంతో సమానం? బురదతో సమానం. అంటే ఈ బురదలో నుండి, ఈ పరిస్థితుల్లో నుండి, ఈ సమస్యల్లో నుండి తన్నుకొని మనం ఏం చేయాలట? అంటే ఒక మాటలో చెప్పాలనంటే ఈ పరిస్థితులు లేకపోతే మనం పైకి ఎదగలేము అని. హల్లెలూయా. అలా చదువుతున్నాం. బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే మనం పెరగం కదా. ఈ పరిస్థితులు బురద లాంటివి. ఈ బురద లాంటి ఈ పరిస్థితుల మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ బురద లాంటి పరిస్థితులు లేకపోతే నాకు వస్తున్నాయే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, సమస్యలు ఎన్నో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కనుక లేకపోతే జమ్ము వల్లే నేను పైకి ఎదిగి ఉండేవాడిని కాదు. హల్లెలూయా. అంటే ఈ బురద నన్ను పైకి ఎదిగింప చేయడానికి తోడ్పడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందంటారా ఈ మాట? అంటే జమ్ము ఎక్కడ పెరుగుతుందట? బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? పెరగదు. అంటే బురద అవసరం. పుట్టిగా పెడితే అది ఏమాత్రమును పెరిగేది కాదు. అంటే పరిస్థితులు అన్ని సానుకూలంగా ఉంటే మనం కూడా పెరగము అని. ఎలా పెరగము? అన్ని బాగున్నాయి, పెరగం. అభివృద్ధి అని ఆ జమ్మట స్ట్రైట్ గా సుమారు 10 అడుగులు పెరుగుతుందట. 10 అడుగులు పెరుగుతుందట. హల్లెలూయా. అంత అంటే చక్కగా పెరుగుతుందట. దేని వల్ల పెరుగుతుందంటారు? మళ్ళా బురద వల్ల. అంటే మనం లోకంలో ఉన్నాం కానీ ఏమవుతున్నాం? పెరుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందులో పెరుగుతున్నాం మనం? మన పరిస్థితులన్నిటినీ జయించుకుంటూ పైకి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆమేన్. అందుకే నాకెందుకు ఈ బురద? నేను బురదలో ఎంతకాలం ఉండాలి? ఈ పరిస్థితుల్లో ఎంతకాలం కొట్టుమిట్టాడాలా? ఈ కష్టాల్లో ఎంతకాలం కొట్టుమిట్టాడాలా? ఈ మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఎంతకాలం ఉండాలా? ఇలాంటి జీవితం ఎందుకు అని అంటే, ఇవన్నీ ఎందుకు తోడ్పడుతాయి నాకు? ఎదగడానికి. బురద లేకుండా జమ్ము ఆత్మీయంగా పెరగడానికి ఖచ్చితంగా మనకు
కష్టం, శ్రమ, ఇబ్బంది, ఆ పరిస్థితులు అవసరం. అందుకే దావీదు అన్నాడు, శ్రమ కలుగుట నాకు, బురద ఉండుట నాకు మేలాయనని. అంతేనా? బురద ఉండుట నాకు, ఆ బురద కనుక లేకపోతే నేను పెరిగి ఉండేవాడిని, అంటే ఆ పరిస్థితులే కనుక రాకపోతే నేను పెరిగి ఉండేవాడిని కాదు, అభివృద్ధి అయ్యేవాడిని కాదు. ఎందులో అభివృద్ధి అని అంటే ఆత్మలో అభివృద్ధి, ఆత్మీయతలో అభివృద్ధి. హల్లెలూయా. కష్టం పెరిగే కొలది ఆత్మలో పెరగడం ప్రారంభిస్తాం. బురద పెరిగే కొలది ఆత్మలో, శ్రమ పెరిగే కొలది ఆత్మలో పెరుగుతాం. అందుకనే యోగు మంచి మాట పలుకుతున్నాడు, బురద లేకుండా జమ్ము పెరుగుమా. స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ జమ్ము, ఈ జమ్ము యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథం 58 5వ వచనం 2వ లైన్ చూడండి. 58 ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట. స్తోత్రం. హల్లెలూయా. అది మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఉపవాసం గురించి కాదు, కానీ జమ్ము యొక్క స్వభావాన్ని ఒక్కసారి గుర్తు చేశాడు అంతే. జమ్ము యొక్క స్వభావాన్ని ఏం చేశాడు? జస్ట్ గుర్తు చేశాడు. దాని స్వభావం ఏమని అంటున్నాడంటే, అది ఎంత ఎత్తు ఎదుగుతుందట అండి? 10 అడుగుల ఎత్తు ఎదుగుతుందట. అని అంత బలమైంది కాదు, అది ఒక నార లా ఉండేది. జమ్ము అని అంటే ఏదో వెడల్పుగా ఇంత లావుగా ఉండేది కాదు, అది ఒక నార వలె, నార లాంటిది. ఇప్పుడు మన ఆ కాలువల్లో నిటారుగా పెరుగుతాయి కదా, దాదాపు అలాంటిది. హల్లెలూయా. 10 అడుగులు పెరుగుతుందట కదా. ఎన్ని అడుగులు? సుమారుగా పండితులు చెప్తున్న మాట, సుమారుగా 10 అడుగులు పెరుగుతుంది. అది ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాని స్వభావాన్ని ఇక్కడ గుర్తు చేశాడు ఆయన. ఏమని? జమ్ము వలె తల వంచుకుని అని ఉంది. హల్లెలూయా. అంటే జమ్మట ఎదిగిన తర్వాత ఆ కొన వంపబడి ఉంటుందంట. ఆ కొన ఏం చేయబడి ఉంటుంది? ఇలా ఎదిగినటువంటి ఆ జమ్ము, ఆ కొన ఎలా ఉంటుందట? వంపబడి ఉంటుందంట. అంటే తలదించుకున్నట్టుగా కనబడుతుందట. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం సన్ఫ్లవర్ చూస్తాం కదా, అది ఇట్లా ఉండకుండా ఇట్లా ఇట్లా పడి ఉంటది కదా, ఇట్లా పడి ఉంటది. అంటే అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, జమ్ము బురదలో ఎదుగుతుంది. ఎదిగి అంత ఎత్తుకు ఎదిగినా కూడా అదేం చేస్తుందంట? తల వంచుకుని అని రాయబడి ఉందట. హల్లెలూయా. అది వాలిపోయి ఇరిగిపోయి అని కాదు, వాలిపోయింది విరిగిపోయిందని కాదు. ఎదిగినటువంటి జమ్ము ఏమవుతుందట? తల వంచుకుంటుందట. అదే పదం, చక్కని పదం కదా. హల్లెలూయా. ఏం చేయబడుతుంది? తల వంచుకుని. ఇది ఎందుకు మనకు సూచన చూపిస్తుందనంటే, ఒక ఆత్మలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి, ఎదిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడట? తల వంచుకున్న వాడిలా ఉంటాడట. అంటే తలదించుకునే పని చేస్తాడని కాదు, తగ్గింపు అన్నమాట. ఎంత ఎదిగినా తల వంచుకున్నాడు అని అంటే విధేయుడయ్యాడు అని అర్థం. విధేయత, లోబడే
ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆత్మీయుడు ఎదిగితే, ఒక ఆత్మీయుడు అభివృద్ధి చెందితే, ఒక ఆత్మీయుడు చక్కగా కనుక ఎదిగినట్లయితే ఆ ఆత్మీయుడు ఎలా ఉంటాడు? తల వంచుకునేటట్టుగా ఉంటాడంట. అంటే తగ్గించుకునేవాడుగా, ఇట్లా పొగరుగా ఉండడు అన్నమాట. పొగరుగా ఉండడు. విధేయత, విధేయత. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చూపించారు? విధేయత, విధేయత చూపించారు. ఆయన ఎక్కడ కూడా పొగరుగా లేడు. ఎక్కడ కూడా ఆయన ప్రతి విషయంలో కూడా దీనుడిగా ప్రవర్తించాడు కదా. ఆమేన్. హల్లెలూయా. శ్రమలలో ఎదిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే వంచుకుని ఉంటాడు. హల్లెలూయా. ఎందులో పెరిగిన వ్యక్తి ఎందులో పెరిగాడు? శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పెరిగాడే. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడట? దీనుడిగా ఉంటాడన్నమాట. విధేయుడిగా ఉంటాడు. ఈ రోజున ఎంత ఎదిగినా మనం కొంచెం తల వంచాలి. అంటే విధేయత చూపించాలి, లోబడాలి. లోబడే తత్వం మనకి అవసరం. హల్లెలూయా. అది జమ్ము నేర్పిస్తున్న పాట. ఆ జమ్ము ఎక్కడ పెరుగుతుందట? వరదలో పెరుగుతుంది. జమ్ము ఎన్ని అడుగులు పెరుగుతుందట? సుమారుగా 10 అడుగులు పెరుగుతుందట. పెరిగి ఏం చేస్తుందట? తల వంచుతుందట. హల్లెలూయా. ఈ రోజున ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి మనం ఎలా ఉండాలి? తల వంచుకునే వారిగా, కొంచెం తగ్గింపగలిగిన వారిగా మనం ఉండాలి. ప్రభు అలాంటి అనుభవంలో మనల్ని నడిపించిన దాకా. 3వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 18. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. 18వ అధ్యాయం 2వ వచనం. అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. హల్లెలూయా. ఏ పడవ? జమ్ము పడవలలో ఎవరిని పంపిస్తుందట? రాయబారులను పంపిస్తుంది. రాయబారులు అంటే ఎవరంటారు? రాయబారులు కదా, దూతలు. ఈ దినాల్లో మనం చెప్పుకోవాలంటే రాయబారులు ఎవరు? సేవకులే కదా, పాస్టర్స్. రాయబారులు ఎవరండి? సేవకులు. హల్లెలూయా. ఇప్పుడు జమ్ము పడవ ఎవరిని మోస్తుందట సముద్రం మీద? ఏమండి? రాయబారులను మోస్తుందట. హల్లెలూయా. ఎవరిని మోస్తుంది? రాయబారులను మోస్తుంది. ఎవరు? జమ్ముతో చేయబడిన పడవ. జమ్ము ఎదురు ఎక్కువ పెరుగుతుంది. జమ్ము తల వంచుకుంటుంది, విధేయత చూపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఈ జమ్ము పడవగా మార్చబడితే ఆ పడవలో ఎవరు ప్రయాణం చేస్తారట? రాయబారులు ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. రాయబారులు అంటే ఎవరన్నా? సేవకులు, దైవజనులు. హల్లెలూయా. అంటే నేను ఒక జమ్ము అయితే, నేను ఒక జమ్మునుగా మార్చబడితే, నేను ఒక జమ్ముగా ఎదిగితే, అప్పుడు నేను జమ్ముగా ఉన్నటువంటి నేను ఒక పడవగా మార్చబడితే ఈ పడవలో ఎవరు ప్రయాణం చేస్తారట? అంటే ఒక సేవకుడు అక్కడికి ఇక్కడికి, ఇక్కడికి అక్కడికి పరిచర్య చేయడానికి తోడ్పడేదెవరు? జమ్ము. హల్లెలూయా. సేవకుడిని అక్కడికి నడిపించేది జమ్ము, ఇక్కడ తీసుకొచ్చేది జమ్ము. సేవకుడు వాడబడడానికి సాధనంగా ఉండేది జమ్ము. హల్లెలూయా. అంటే సేవకునికి ప్రోత్సాహపరిచేది జమ్ము. ఆమేన్. అంటే ఈ జమ్ము పరిచర్యకు తోడ్పడేదిగా ఉంది. ఎలా ఉందంటారు? సేవకులకు తన వంతు సహకారం అందిస్తుంది. అది సేవ చేయకపోయినా ఆ జమ్ము సేవ చేసేటటువంటి వారికి సహకారం అందిస్తుంది. హల్లెలూయా. ఎవరు ఈ రోజు జమ్ము? ఎవరు? నేను. అంటే నేను ఇప్పుడు పరిచర్య చేయకపోవచ్చు, కానీ పరిచర్య చేసేవారికి నేను అప్పటి ఆరాధనలో లేకపోతే సేవకులు పెద్దలు చెప్తారు, ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి,
మీరు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళే వారికి మీరు సహాయం అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒక జమ్ము ఒక సేవకుని ఒక ప్రాంతానికి పంపించి అక్కడ సేవ చేయించడం అంటే ఒక జమ్ము వల్లే వాడబడమే. హల్లెలూయా. అంటే నేను చేయలేను, కానీ సేవకులను రాయబారులను మాత్రం పంపిస్తాను, వారికి సహాయం చేస్తాను. హల్లెలూయా. ఒకటి ముగిస్తాను. ఒకటి ఏం చేయబడింది? జమ్ము బురదలో పెరిగింది అంటే లోకంలో నుంచి, పరిస్థితుల్లో నుంచి, సమస్యల నుంచి పెరిగింది. ఎలా పెరిగింది? నిటారుగా పెరిగింది. పెరిగిన తర్వాత ఏం చేసింది? అది తగ్గించుకుంది, తలవంచుకుంది, విధేయత కలిగింది, ఓర్పు కలిగి, సహనం కలిగింది. ఆ తర్వాత అదే జమ్ము ఒక పడవగా మార్చబడి పరిచర్యకు ప్రోత్సాహకరంగా. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, అపోస్తలుడైనటువంటి పౌలు గాని, శీల గాని, సావుకులు గాని పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు సహాయం చేశారు? వాళ్ళ పేర్లన్నీ కూడా చాలా 16వ అధ్యాయంలో రోమా పత్రికలో ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబ చరిత్రలు లేవు కానీ ఎన్నో పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి గురించి ఏమని రాయబడింది? వాళ్ళు సేవలో సహకారం అందించారు, వారి పరిచర్య చేశారు, సేవకులకు ఎంతో ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళ పరిచర్యలో బలపరిచారు. ఇవన్నీ ఆ అధ్యాయంలో చాలా మంది పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఉదాహరణకు ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా ఉన్నారు కదా. అకుల ప్రిస్కిల్లా ఎంత పరిచర్యలో సహకారంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఎంతో మంది స్త్రీలు పేర్లు అక్కడ రాయబడి ఉంది. వీళ్ళందరూ ఎలా వాడబడినట్టుగా, ఎలా వాడబడ్డారు? ఒక జమ్ము. వాళ్ళందరూ దేంతో సమానం? ఒక జమ్ము. వాళ్ళు రాయబారులను ప్రోత్సాహపరుస్తున్నారు అనమాట. రాయబారులకు వాళ్ళు తమ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు, వారి ప్రోత్సాహాన్ని వాళ్ళు అందిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అందుకే వాళ్ళకు వందనాలు చెప్పండి, వీళ్ళకి వందనాలు చెప్పండి. వాళ్ళు పరిచయం చేశారు, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, వీళ్ళు శ్రమల్లో ఉన్నారు, వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి వందనాలు చెప్పండి అని ప్రభువు గారు పౌలు గారు ఎందుకు గుర్తు చేశారు? వారు ఒక జమ్ము వల్లే వాడబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున సంఘాల్లో మనం ఎలా ఉండాలి? ఆ జమ్ము పెట్టే ఒక అబ్బాయిని కాపాడింది కదా. ఆ జమ్ము పెట్టే ఒక సావుకుని అందించిందా లేదా? అందించిందంటారా? ఒక నాయకుడిని, లక్షల మందికి నాయకుడిని ఒక సావుకున్న జమ్ము పెట్టి అందించిందిగా. హల్లెలూయా. ఆ జమ్ము పెట్టిగా నేనందరం మార్చబడుతుందిగా. హల్లెలూయా. హల్లెలూయా. రోమా పత్రికలో ఉన్నటువంటి 16వ అధ్యాయం ఉన్నటువంటి అధ్యాయం ఎందుకంటే అంటే ఎక్కువ మంది పేర్లు ఉన్నాయని, ఇంకా చాలా ఆ అధ్యాయంలో పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళందరి వల్లే మనం పరిచర్యలో సేవలో వాడబడుతుంది గాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచుకొని తన పరిచర్యలో, ప్రభు పరిచర్యలో తమ వంతు సహకారం, మందిరానికి రావడం వెళ్ళిపోవడం కాదు, పరిచర్యలో మా వంతు కూడా ఉంది, మా భాగం కూడా ఉంది, సంఘంలో మా వంతు, మా కృషి కూడా ఇక్కడ ఉంది. హల్లెలూయా. అలాంటి జన్ము అనుభవాన్ని ప్రభు మనందరికి ఇచ్చి నడిపించును కాక. ప్రార్థన చేసుకుందాం. తరలించు. ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను కూడా ఒక జమ్ము వల్లే వాడుకున్నాను. ఆ జమ్ము పెట్టే ఇశ్రాయేలీయులకు నాయకుడిని అందించగలిగింది, కాపాడగలిగింది. ఆ జమ్ము వృధలో పెరిగి, శ్రమల్లో పెరిగింది, కష్టాల్లో పెరిగింది, ఊబిలో పెరిగింది, ఎత్తుగా పెరిగింది. ఎంత ఎదిగినా దాన్ని లోబడింది, విధేయత చూపించింది. అలాంటి స్వభావం నాకు దయచేయి ప్రభువా. దేవా, ఎదిగే అనుభవం నాకు దయచేయి, పెరిగే అనుభవం నాకు దయచేయి, లోబడే అనుభవం దయచేయి, తగ్గింపు అనుభవాన్ని దయచేయి, విధేయత అనుభవాన్ని నేర్పించు. అంత మాత్రమే కాదు నాయన, పరిచర్యలో మేము భాగవస్తులుగా ఉండాలి, పరిచర్యలో మా వంతు సహకారం అందించాలి. మీ సేవలో, సంఘంలో మేము కూడా పాడి భాగస్తులం కావాలి.
ఆనాడు పౌలుకు సహకారులుగా ఉన్నటువంటి ఆ స్త్రీలు పురుషులు అలాంటి ఆ గుంపులో మేము కూడా ఉండబడాలి. ప్రభు రాయబారులను చేర్చగలిగిన, ప్రభు రాయబారులను క్షేమంగా నడిపించగలిగిన, పరిచర్యను నడిపించగలిగిన ఆ అనుభవాన్ని నాకు కూడా దయచేసి నేను కూడా ఒక జమ్ము వలె వాడబడతాను ప్రభు. నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభు. అలాంటి స్వభావాన్ని నాకు కూడా దయచేయనైనా. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి వందనాలు, కృపగల రాజ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అసలు సార్ ప్రార్థన చేస్తారు. మరి మన అరుణమ్మ గారి యొక్క అన్న ఆయన కొంచెం బిల్డింగ్ పనిలో గాయాలయ హాస్పిటల్లో ఉన్నాడు, నరసింహులు గారు. ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం.